ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు 6 ఏళ్ల తర్వాత మొత్తానికి నాంపల్లిలున్న సిబిఐ కోర్టు తంతెల ఎక్కిండు. ఇన్ని దినాల కోలే అధికారిక పనులల్ల బిజీగా ఉన్నా అనుకుంటా తప్పించుక తిరిగిన రాజన్న రాజకీయ వారసుడు ఇప్పటి సంధి శుక్రవారము సక్కవై కోర్టులో హాజరు చేసుకుంటాడా అంటే అరుచుకుందాం పండ్రి. వామ్మో వామ్మో వామ్మో, శబరికొండ మీద అయ్యప్ప స్వాములకు కదా ఆగమొచ్చినట్టు ఆగపడుతున్నట్టు లేదు. మరి వీళ్ళంతా ఎవరు అంటే జగనాల్ సార్ కట్కేయంగానే నడిచే పంకరి ఇక్కలట. హైదరాబాదులున్న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు పడుతుండు అని ఎరకయ్యి ఆయనేదో దేశం కోసం పోరాటం చేసి న్యాయస్థానానికి వస్తున్నాడన్నంత బిల్డప్లతోని ఇట్లా రాజన్న రాజకీయ వారసుని వెనకపోట నడిచేటోళ్ళు రచ్చ సురువు చేస్తే వాళ్ళ నాపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. పోలీసులేమో తక్కువ మంది అయ్యారు, పంకరిక్కలేమో ఎక్కువైనాయి. వీళ్ళు వాళ్ళను నుకే, వాళ్ళు వీళ్ళను నుకే. ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఎరిగినట్టు ఆడున్న పువ్వుల కుండీలు పుట్టుకున్న వలిగిపోయినాయట. ఇక జగనాల్ సారు 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరు పడబట్టే చాలానే పరిశాన్ ఉంటుందని ముందుగాలనే హుషారైన హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టుకు పోయే తొవ్వల నాంపల్లి మార్కెట్ చౌరస్తా, రెడ్డి హిల్స్ చౌరస్తా, దేవీబాగ్ ఏరియా, ఖైరతాబాద్ తొవ్వ, బజార్ ఘాట్ల చిన్న చిన్న సందులు గొంతులు అన్నీ కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి భారీగా ఆపేస్తే పబ్లిక్కు మస్తు తక్లీఫ్ అయిందట. మరి జగనాల్ సార్ ఎందుకు కోర్టుకు హాజరు పడ్డాడంటే అప్పట్లో అడగోలుగా ఆస్తులు సంపాదించుకుంటూ వీటికి లెక్కలు పత్రాలు ఎవ్వి లేవని అక్రమాస్తుల కేసు విచారణ ఉంటే దానికి హాజరు పడితే ఇంత హంగామా నడిచిందట. ఈడు అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల్ సార్ పని చేసిందేమో ఏపీలో. ఆయన మనుషులైనా ఆయన అభిమానులైనా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కానీ తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఇట్లా ఇంతమంది ఉన్నారంటే వీళ్ళంతా ఇక్కడోళ్ళ అక్కడోళ్ళ ఎక్కడోళ్ళు అని అందరూ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.